రామ్మా, టైం అయిపోతుంది. తమ్ముడు, 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 ఏంట్రా ఇలా వచ్చారు? తమ్ముడు, అత్తారింటికి వెళ్ళే పనుందిరా. అమ్మని కొంచెం 6 రోజులు ఉంచురా. 2 రోజుల క్రితమే కదరా మీ ఇంటికి పంపించింది. ఉంచరా. అది ఒప్పుకోదురా. ఏమండి? ఆ మా ఎక్కడైనా గొడవలు ఆడకుండా సరిగ్గుండు. ఇదేంటి మా అమ్మలా ఉందే? అమ్మా, 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 ఏమైందమ్మా? తల్లిదండ్రులను పెంచేది కొడుకులేనా అమ్మా, కూతుర్లు కాదా? అమ్మా, నచ్చిందా? నచ్చిందమ్మా. అమ్మా, నాకమ్మా గుడ్డు. నీకెందుకే గుడ్డు? వాళ్ళంతా నన్ను పెద్ద అయిన తర్వాత పెంచుతారు. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. మేము పెద్ద అయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటామమ్మా. అక్కే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఊర్లో నేనున్నానన్న సంగతి కూడా నీకు గుర్తులేదా? పిల్లలు లేవండి, స్కూల్కి టైం అవుతుంది. అమ్మా, ఈరోజు స్కూల్కి వెళ్ళాలనిపించట్లేదమ్మా. ఏం, ఎందుకని? అమ్మా, నిన్నే కదమ్మా ఫంక్షన్. పదమ్మా, బయలుదేరు. ఇన్ని రోజులు సెలవు పెట్టావు కదా. అమ్మా, నిన్నేమో అత్త నానమ్మ కలిపి నువ్వు ఇంతకు ముందులా ఉండడం కాదు, పెద్ద మనిషి అయ్యా కదా, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారమ్మా. ఎలా ఉండాలమ్మా? పెద్ద మనిషి అవ్వడం అంటే ఏదో తప్పు చేసినట్టు పాపం చేసినట్టు కాదమ్మా. ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగేదే. ఎలా ఉండాలి, ఏం చేయాలనేది నేను చెప్తాను. మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. చక్కగా చున్నీ వేసుకోవాలి, ఎవ్వరి కంట్లోనూ పడకూడదు. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను కదా, మళ్ళీ నాకు పీరియడ్స్ వస్తే? ఇందులో సిగ్గుపడ్డానికి భయపడ్డానికి ఏమీ లేదమ్మా. బ్యాగ్లో నాప్కిన్స్ పెడతాను, మేడం గారికి చెప్పి మార్చుకోవాలి. అన్నీ అక్కకే చెప్తావా, నాకేం చెప్పవా? నీకు కూడా చెప్తాను. చూడమ్మా, మనెవరు అనవసరంగా టచ్ చేసినా ఊరుకోకూడదు. మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలుసుకోవాలి. గుడ్ టచ్ అంటే నుదుటి మీద, బుగ్గల మీద, తల మీద టచ్ చేసినా పర్వాలేదు. బ్యాడ్ టచ్ అంటే మన లిప్స్ పైన, భుజాల పైన, ఫ్రంట్, బ్యాక్, ఇక్కడ ఎవరైనా సరే ఇలా టచ్ చేస్తే నాకు చెప్పాలి, సరేనా? జాగ్రత్తగా ఉండండి, అస్సలు భయపడకండి, బాగా చదువుకోండి అమ్మా.